Hi guys, welcome to my channel BSH Facts and my name is Vonesh. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ఇండియాలో మొదటిసారిగా మ్యూజికల్ రోడ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ముంబైలో ఉంది. వెహికల్ అనేది 40 to 60 km/hతో వెళ్తే ఆ మ్యూజికల్ సౌండ్ని మనం వినొచ్చు. ఆ మ్యూజికల్ సౌండ్ జై హో సాంగ్ అనేది వస్తుంది. దీనిని 2024లో స్టార్ట్ చేశారు. దీని వెనక రీజన్ ఏమిటంటే రోడ్ సేఫ్టీ అండ్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి దీనిని కన్స్ట్రక్షన్ చేశారు. దీనిని జపాన్ నుండి ఇన్స్పైర్ అయ్యి కన్స్ట్రక్షన్ చేశారు. ఇలాంటి రోడ్స్ జపాన్, అమెరికా అండ్ డెన్మార్క్లో కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, 2001 డిసెంబర్ 13న ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే పార్లమెంట్కి ఒక అధికారిక గుర్తులున్న ఒక కారు దూసుకొచ్చింది. అందరికీ మామూలుగా అనిపించిన అక్కడ పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కమలేష్ కుమార్కి ఏదో ముప్పు ఉందని తెలిసింది. ఆమె దగ్గర గన్ లేకపోయినా ఆమె వెనక తగ్గకుండా ప్రాణాలకు తెగించి కారు వెనకతలు పరిగెట్టింది. టెర్రరిస్ట్ ఈమెపై దాడి చేసి 11 బుల్లెట్లు ఈమెపై కాల్చారు. ఆ 11 బుల్లెట్లు ఈమెకి తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈమె అలర్ట్ చేయడంతో సెక్యూరిటీ సిస్టమ్ అలర్ట్ అయ్యి పార్లమెంట్లోకి ఎలాంటి టెర్రరిస్ట్ వెళ్లకుండా సెక్యూరిటీ సిస్టమ్ అడ్డుకున్నారు. భారతదేశ అత్యున్నత పురస్కారం అశోక్ చక్ర అందుకున్న తొలి మహిళా పోలీస్ కమలేష్ కుమారి గారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, టాప్ 3 మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ ఇన్ వరల్డ్. ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ ఉంటే వీసా లేకుండా 195 దేశాలు వెళ్ళొచ్చు. సెకండ్ ప్లేస్లో జపాన్ పాస్పోర్ట్ ఉంది. ఈ పాస్పోర్ట్ ఉంటే 193 దేశాలు వీసా లేకుండా వెళ్ళొచ్చు. థర్డ్ ప్లేస్లో సౌత్ కొరియా పాస్పోర్ట్ ఉంది. ఇది ఉంటే వీసా లేకుండా 190 దేశాలు వెళ్ళొచ్చు. 2025లో మన ఇండియన్ పాస్పోర్ట్ 85th ర్యాంక్లో ఉంది. మన ఇండియన్ పాస్పోర్ట్తో వీసా లేకుండా 57 దేశాలు వెళ్ళొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ఇప్పుడు ఫ్లైట్ ఆర్ షిప్ మీద వెళ్తారు. కానీ 1957 నుండి 1973 వరకు మన ఇండియా నుండి ఇంగ్లాండ్కి బస్సు ఉండేది. ఇది కలకత్తాలో స్టార్ట్ అయ్యి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ 11 దేశాలు పాస్ అయ్యి ఇంగ్లాండ్ చేరుకుండేది. ఈ ప్రయాణం 45 నుంచి 50 రోజులు పట్టేది. దీని యొక్క పొడవు 3200 కిలోమీటర్లు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బస్ రూట్గా కూడా ఇది గుర్తింపు పొందింది. అప్పట్లో ఈ బస్ టికెట్ 3000. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం ఈ భూమి మీద బ్రతికి ఉండాలంటే ఆక్సిజన్ చాలా అవసరం ఉంది. అదే ఆక్సిజన్ మన భూమి మీద ఒక్కసారిగా మాయమైపోతే ఏమవుతుందో తెలుసా? 5 సెకండ్లలో మనం స్పృహ కోల్పోతాం. 10 సెకండ్లలో బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. 1 నిమిషం తర్వాత బ్రెయిన్లో ఉన్న సెల్స్ అన్నీ పూర్తిగా నాశనం అవుతాయి. 2-3 నిమిషాల తర్వాత భూమి మీద ఉన్న జీవరాశులన్నీ చనిపోవడం మొదలవుతాయి. చేపలు కూడా బ్రతకవు. ఎందుకంటే నీళ్ళలో కరిగి ఉన్న ఆక్సిజన్ కూడా అవసరమే చేపలకి. భూమి మీద ఎలాంటి మంట మండదు. కాంక్రీట్ కట్టడాలన్నీ కూలిపోవడం మొదలవుతాయి. ఎందుకంటే కాంక్రీట్లో కాల్షియం ఆక్సైడ్స్ వంటి ఆక్సైడ్స్ ఉంటాయి. ఆక్సిజన్ అనేది లేకపోతే కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఓజోన్ లేయర్ అనేది పూర్తిగా దెబ్బతింటది. దానివల్ల యూవీ రేస్ అనేవి డైరెక్ట్గా భూమి మీద పడతాయి. కొన్ని నిమిషాల్లోనే జీవం అనేది అంతరించిపోతుంది. కేవలం కొన్ని ఏరోబిక్ బ్యాక్టీరియా మాత్రం బ్రతుకుతుంది. ఇది ఊహిస్తేనే ఎంతో భయంకరంగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7, 2026 ఫిబ్రవరి మంత్లో 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, ఇలా 7 రోజులు 4 డేస్ వచ్చాయి. ఇలాంటిది 823 సంవత్సరాలకు ఒకసారి ఇలా వస్తుంది ఫిబ్రవరి మంత్లో. ఫ్యాక్ట్ నెంబర్ 8, భారతదేశంలోనే మొదటి న్యూస్ పేపర్ ఎక్కడ ప్రింట్ చేశారంటే మన ఇండియాలో మొదటిగా ప్రింట్ చేసిన న్యూస్ పేపర్ హిక్కీస్ బెంగాల్ గ్యాజెట్. ఇది ఇంగ్లీష్లో ప్రింట్ చేశారు. ఇది 1780 కలకత్తాలో ప్రింట్ చేశారు. దీన్ని స్థాపించిన వ్యక్తి జేమ్స్ ఆగస్టిస్ హిక్కీ. ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ చూసాం. ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ లాంగ్వేజ్లో ప్రింట్ అయిన న్యూస్ పేపర్ ఏంటంటే సమాచార్ దర్పణం. ఇది 1818వ సంవత్సరంలో బెంగాలీ అనే భాషలో ప్రింట్ చేశారు. ఒక భారతీయుడు ప్రారంభించిన మొదటి పత్రిక బెంగాల్ గ్యాజెట్. ఇది 1816వ సంవత్సరంలో ఇంగ్లీష్లో ప్రింట్ చేశారు. ప్రారంభించిన వ్యక్తి గంగాధర్ భట్టాచార్య గారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు పామును చూసి భయపడవచ్చు, సింహాన్ని చూసి భయపడవచ్చు. కానీ కొంతమంది 13 అనే నెంబర్ని కూడా చూసి భయపడతారు. దీన్ని ట్రైకాస్ డెకాఫోబియా అని పిలుస్తారు.
ఇది ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న ప్రజలు 13 అనే నెంబర్ని అశుభంగా భావిస్తారు. కొన్ని హోటల్లో 13వ ఫ్లోర్ కూడా ఉండదు. మా వీడియో కానీ మీకు నాలెడ్జబుల్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. BSH ఫ్యాక్ట్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.